హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారి కోసం ప్రతి వారం ఒక బెస్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ తీసుకొస్తున్నాం కదా. సో ఈ వారం కూడా మీకోసం మరి ఒక బెస్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఈ స్ట్రాటజీ కూడా చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. మీరు ఎనీ సెగ్మెంట్లో యూజ్ చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీ. మీరు ఇండెక్స్ ఆప్షన్స్లో అయినా, ఇండెక్స్ ఆప్షన్స్ అంటే బ్యాంక్ నిఫ్టీలో అయినా, ఆర్ స్టాక్స్లో అయినా, ఈక్విటీ సెగ్మెంట్లో అయినా, ఫ్యూచర్స్లో అయినా, ఆర్ కమోడిటీ ఎనీ సెగ్మెంట్లో మీరు ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకొని ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు. చాలా సింపుల్ అండ్ బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది ఎంత సింపుల్ స్ట్రాటజీయో. సో ఫ్రెండ్స్, మా ఛానల్ని ఆర్ మా వీడియోని కొత్తగా చూసే వాళ్ళకి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ వీడియోస్ మేము ప్రతి వారం మీ ముందుకు తీసుకొస్తుంటాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా? సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి tradingview.com. మేము మా ప్రతి స్ట్రాటజీ వచ్చేసరికి ఈ tradingview.comలోనే చెప్తాం. ఎందుకంటే మనకి మల్టిపుల్ ఇండికేటర్స్ అనేది మనకి ట్రేడింగ్ వ్యూ చాటింగ్ ప్లాట్ఫామ్లో ప్రొవైడ్ చేయబడతాయి. మనకి బ్రోకరేజ్ సంస్థలు కూడా చాటింగ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు. బట్ అందులో వచ్చేసరికి మనకి లిమిటెడ్ అంటే కొన్ని ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు. బట్ మనకి ట్రేడింగ్ వ్యూ అనేది మల్టిపుల్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో వరల్డ్ వైడ్ చాలా పాపులర్ అన్న ప్రపంచంలో చాలా బెస్ట్ చాటింగ్ ప్లాట్ఫామ్. చాలా పెద్ద వాళ్ళు ఈ చాటింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని ట్రేడింగ్ చేస్తుంటారు అన్నమాట, టెక్నికల్ అనాలిసిస్ చేసి. సో ఇది చాలా బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో మీరు చేయవలసింది ఏం లేదు, ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇలా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. 3 ఇండికేటర్స్ వరకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. 3 కంటే అబోవ్ ఇండికేటర్స్ యాడ్ చేసుకోవాలంటే మాత్రం మీరు ట్రేడింగ్ వ్యూకి మంత్లీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. బట్ 3 ఇండికేటర్స్ ఎనఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా? ఇక్కడ వచ్చేసరికి నేను tradingview.comలో నా మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఇది నిఫ్టీ ప్లేన్ చార్ట్ ఓపెన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆల్సో స్టాక్స్ కూడా యాడ్ చేశాను. 2 స్టాక్స్. ఫస్ట్ వచ్చేసరికి మీకు నిఫ్టీలో చూపెడతాను. సో ఇక్కడ ప్లేన్ చార్ట్ అన్నమాట, ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేయలేదు. సో ఫస్ట్ వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే నార్మల్ క్యాండిల్ టైప్ని హేకినాష్ క్యాండిల్ టైప్ కన్వర్ట్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసరికి నార్మల్ క్యాండిల్ టైప్ని హేకినాష్ కన్వర్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసరికి చూడండి, ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి ఎల్ఆర్ ఇంపల్స్ సిస్టమ్ అని ఇక్కడ చూడండి, ఎల్ఆర్ ఇంపల్స్ సిస్టమ్ అని ఉంటుంది. ఈ ఇండికేటర్స్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఇండికేటర్స్ వచ్చేసరికి ఈ ఇండికేటర్స్ యాడ్ చేసుకున్నాను. అండ్ సెకండ్ ఇండికేటర్ వచ్చేసరికి సో ఇక్కడ వచ్చేసరికి ట్రెండింగ్లో వచ్చేసరికి ఇక్కడ చూడండి రెడ్ కే వాల్యూమ్ అండ్ యాక్సిలరేటెడ్ డైరెక్షనల్ ఎనర్జీ అని ఒక ఇండికేటర్ ఉంది, అది యాడ్ చేసుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ 2 ఇండికేటర్స్తో మీకు ఈరోజు ఈ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. సో ఫస్ట్ నేను యాడ్ చేసుకుంది ఏంటి, ఎల్ఆర్ ఇంపల్స్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కే. సో మీకు ప్రీవియస్ చూపెట్టాను కదా స్టెప్స్ ఎలా యాడ్ చేసుకోవాలో, మీరు వీడియో పాజ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ మీ అకౌంట్లో యాడ్ చేసుకునే ఇండికేటర్స్. సో ఈ ఇండికేటర్ మీకు ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో ఒకసారి చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఎల్ఆర్ ఇంపల్స్ సిస్టమ్. సో మీరు టైం ఫ్రేమ్ 15 మినిట్స్ అయినా పెట్టుకోండి ఆర్ 5 మినిట్స్ అయినా పెట్టుకోండి. సో ఫస్ట్ వచ్చేసరికి మనం 5 మినిట్స్లో చూద్దాం ఎలా యూస్ఫుల్ అవుతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 15 మినిట్స్లో కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి లైవ్ మార్కెట్, కరెంట్ లైవ్ మార్కెట్ నిఫ్టీ లైవ్లో నడుస్తుంది. లైవ్ మార్కెట్లో మీకు ఇప్పుడు చెప్తున్నాను. సో నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా ఇప్పుడు కరెంట్ టైం వచ్చేసరికి 3:30కి మార్కెట్ క్లోజ్ అవుతుంది కాబట్టి మీకు లైవ్ మార్కెట్లో మీకు చెప్పబోతున్నాను. చూడండి, ఫస్ట్ వచ్చేసరికి 5 మినిట్స్ టైం ఫ్రేమ్. ఎల్ఆర్ ఇంపల్స్ సిస్టమ్ ఫస్ట్ సిగ్నల్ ఏమి ఇస్తుంది. సో ఎల్ఆర్ ఇంపల్స్ సిస్టమ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి 5 మినిట్స్ టైం ఫ్రేమ్. సో ఇలా జనరల్గా మనకి క్యాండిల్స్ వచ్చేసరికి గ్రీన్ అండ్ రెడ్డే ఉంటాయి. గ్రీన్ అంటే బుల్లిష్ ఇండికేషన్, అంటే పెరగడానికి సూచికగా, రెడ్ అంటేనే పడిపోవడానికి సూచిక. బట్ ఇక్కడ వచ్చేసరికి మీకు 3 క్యాండిల్స్ కనపడుతున్నాయి, బ్లూ, రెడ్ అండ్ గ్రీన్. సో ఇక్కడ వచ్చేసరికి ఇంకో క్యాండిల్ టైప్ కూడా కనపడుతుంది, బ్లూ క్యాండిల్. సో ఎల్ఆర్ ఇంపల్స్ సిస్టమ్ మనకు అనేది ఇలా ప్రొవైడ్ చేస్తుంది. ఇది వచ్చేసరికి న్యూట్రల్ క్యాండిల్ ఫ్రెండ్స్. న్యూట్రల్ క్యాండిల్ అంటే ఇలా బ్లూ క్యాండిల్ ఫామ్ అయిందంటే ఎటువంటి పొజిషన్స్ తీసుకోవద్దని. సో మనకి ఇది ఎలా హెల్ప్ఫుల్ చేస్తుంది అనేది మీకు చూపెడతాను. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒకసారి చూడండి. సో ఇక్కడ బ్లూ క్యాండిల్ ఫామ్ అయింది, బ్లూ క్యాండిల్. అండ్ ఈ బ్లూ క్యాండిల్ బార్డర్ వచ్చేసరికి బాడీ చూడండి, ఈ బ్లూ క్యాండిల్ ఉంది, బాడీ వచ్చేసరికి రెడ్గా ఫామ్ అయింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే సెల్ సిగ్నల్ ఇచ్చింది. సో సెల్ పొజిషన్స్ తీసుకోవాలి. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ చూశారు కదా. సో మార్కెట్ ఎలా పడిపోయింది చూడండి, ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి ఫస్ట్ ఇండికేషన్ ఇక్కడ నుంచి 17,280 లెవెల్ నుంచి నియర్లీ 17,150 వరకు పడిపోయింది. ఈరోజు లైవ్ మార్కెట్లోనే మీకు చూపెడుతున్నాను చూడండి. సో బై సిగ్నల్ ఎలా ఇస్తుంది, బై సిగ్నల్ వచ్చేసరికి చూడండి
సేమ్ అదే బ్లూ క్యాండిల్ ఉంది కదా, న్యూట్రల్ క్యాండిల్. తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే బై సిగ్నల్ తీసుకోవాలన్నమాట. చూడండి సో ఎలా పెరిగిందో, ఏ లెవెల్ నుంచి మనం ఈ లెవెల్లో బై తీసుకుంటాం. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే సో 250 నుంచి అరౌండ్ 265 దాకా. సో ఇక్కడ కూడా చూడండి బ్లూ క్యాండిల్ తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మస్ట్ రూల్ ఏంటంటే ఫస్ట్ న్యూట్రల్ క్యాండిల్ అంటే బ్లూ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే సేల్ పొజిషన్స్ తీసుకోవాలి. ఆర్ ఇక్కడ వచ్చేసరికి బ్లూ క్యాండిల్ ఫామ్ తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే బై పొజిషన్స్. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎల్డర్ ఇంపల్స్ సిగ్నల్స్ ఇక్కడ ఇస్తుంది. సో నెక్స్ట్ ఈ రెడ్కే ఈ ఇండికేటర్స్ మనకి ఏం చూపెడుతుంది అనేది చూద్దాం. ఇక్కడ కూడా ఒకసారి చూడండి, మనకి ఈ ఏరియాలో ఇది సిగ్నల్ ఇచ్చింది. సో ఇది పాజిటివ్. ఇక్కడ నుంచి మనకి ఈ మూవింగ్ యావరేజ్ లైన్ ఉంది కదా, రెడ్ టు గ్రీన్ కన్వర్ట్ అయింది. చూడండి ఈ ఏరియాలో గ్రీన్ కన్వర్ట్ అయింది కదా. సో ఇక్కడ వచ్చేసరికి మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది, ఆర్ గ్రీన్ పొజిషన్స్లోకి వెళ్ళేది ఉందని. ఇక్కడ గ్రీన్గా ఫామ్ అయిందంటే ఇది అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉందని మనకి ఈ ఏరియాలో సిగ్నల్ ఇచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా చూడండి మనకి ఎల్డర్ ఇంపల్స్ సిస్టమ్ కూడా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇలా పైకి వెళ్ళింది. సో ఇక్కడ కూడా చూడండి అలా సేల్ సిగ్నల్ ఈ ఏరియాలో ఇచ్చింది చూడండి ఇలా. సో ఇలా ఫ్రెండ్స్ ఈ ఏరియాలో సేల్ సిగ్నల్ ఇచ్చింది చూడండి, సేమ్ స్ట్రైట్ ఈ ఏరియాలో చూడండి సేల్ సిగ్నల్. సో గ్రీన్ నుంచి ఇక్కడ రెడ్ కన్వర్ట్ అయిందిగా లైన్, మూవింగ్ యావరేజ్ లైన్. సో ఈ రెడ్ అంటేనేమో సేల్ పొజిషన్స్, గ్రీన్ అంటేనేమో బై పొజిషన్స్. సో ఇక్కడ సేమ్ మనకి ఎల్డర్ ఇంపల్స్ సిస్టమ్ కూడా ఈ ఏరియాలో సిగ్నల్ ఇచ్చింది సేల్ చేయమని. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకి రెడ్ కే ఇండికేటర్ కూడా సేల్ చేయమని సిగ్నల్ ఇచ్చింది. ఇలా అన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్ బై పొజిషన్ ఎలా సిగ్నల్ ఇస్తుందో, సేల్ పొజిషన్ ఎలా సిగ్నల్ ఇచ్చిందో ఇలా. సో మస్ట్ ఎల్డర్ ఇంపల్స్ వచ్చేసరికి ఫస్ట్ బ్లూ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే బై పొజిషన్స్. సేల్ సిగ్నల్ అంటే బ్లూ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ చాలా చిన్న ఇచ్చింది, నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది సేల్ పొజిషన్స్. సో మస్ట్ వచ్చేసరికి న్యూట్రల్ క్యాండిల్ అయితే ఫామ్ కావాలి ఎనీ సిగ్నల్ వచ్చేసరికి. సో ఈ ఏరియాలో చూడండి అప్ ట్రెండ్ వెళ్ళింది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది బట్ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి కదా, ఒక మనకు డైరెక్షనల్ మూవ్మెంట్ అని ఇవ్వలేదు. సో ఈ ఏరియాలో చూడండి ఇక్కడ చాలా తక్కువలో వచ్చింది, న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది బట్ చాలా తక్కువ సిగ్నల్ ఇచ్చింది. అండ్ ఆల్సో నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఈ ఏరియాలో బై తీసుకోమని. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక స్ట్రాటజీ. మీకు అర్థమైంది అనుకుంటే ఇది వచ్చేసరికి లైవ్ మార్కెట్, కరెంట్ లైవ్ మార్కెట్ ఇది. సో మీకు లైవ్ మార్కెట్లు చూపెడుతున్నాను. ఇది నిఫ్టీలో, ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో. ఇది 5 minutes టైం ఫ్రేమ్లో చూపెడుతున్నాను. మీరు 5 minutes సార్ 5 minutes అనేది కొంచెం మీకు ఎర్లీగా వాలటైలిటీ అనేది చాలా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 5 minutes 15 minutesలో వాలటైలిటీ అనేది కొంచెం తగ్గుతుంది. సో ఇది వచ్చేసరికి సిగ్నల్ చాలా స్పీడ్గా ఇస్తుంది, వాలటైలిటీ అనేది కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. మనకు టైం ఫ్రేమ్ ఎంత తగ్గించుకుంటుంటే అంత వాలటైలిటీ అనేది పెరుగుతుంది అన్నమాట. సో ఈ ఏరియాలో వచ్చేసరికి చూడండి బ్యాంక్ నిఫ్టీ లైవ్. సో మనకి ఎల్డర్ ఇంపల్స్ సిస్టమ్ వచ్చేసరికి బ్లూ క్యాండిల్ గ్రీన్ ఫామ్ అయింది. సో ఈ ఏరియాలో ఇక్కడ వరకు పెరిగింది. మనకి ఈ ఏరియాలో కూడా చూడండి సేమ్ కింద రెడ్ కే ఇండికేటర్ కూడా మనకి ఈ ఏరియాలో రెడ్ నుంచి గ్రీన్ ఫామ్ అయింది, బై పొజిషన్ తీసుకున్నది. సో ఇలా ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా. సో ఈ ఏరియాలో చూడండి సేమ్ ఇక్కడ మనకి ఎల్డర్ ఇంపల్స్ సిస్టమ్ సేల్ సిగ్నల్ ఇచ్చింది, న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. మనకి ఈ ఏరియాలో కూడా చూడండి రెడ్ కే ఇండికేటర్ కూడా సేల్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇలా బోత్ అట్ ఎ టైం సిగ్నల్ ఇచ్చినప్పుడే పొజిషన్స్ తీసుకోండి. సో ఇది 5 minutes టైం ఫ్రేమ్లో చూపెట్టాను. అండ్ 15 minutesలో కూడా చూద్దాం. సో 15 minutesలో కూడా చూడండి ఫ్రెండ్స్. 15 minutesలో కూడా ఈ ఏరియాలో చూడండి 15 minutesలో లైవ్ మార్కెట్ కదా. 15 minutes వచ్చేసరికి ఇక్కడ బ్లూ క్యాండిల్ ఫామ్ అయింది, బ్లూ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే బై పొజిషన్ అన్నాం కదా. సో ఎలా వెళ్ళింది చూడండి. ఈ ఏరియాలో కూడా చూడండి రెడ్ నుంచి ఇక్కడ గ్రీన్ కన్వర్ట్ అయిందంటే ఇక్కడ కూడా బై సిగ్నల్ ఇచ్చింది సేమ్ ఇదే లెవెల్లో. సో బై సిగ్నల్. సో ఇలా ఫ్రెండ్స్ ఇగో ఈ ఏరియాలో కూడా చూడండి ఇక్కడ వచ్చేసరికి సేల్ సిగ్నల్ ఇచ్చింది, మనకి న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే సెల్ సిగ్నల్ ఇచ్చింది. సేమ్ అదే స్ట్రైట్ ఇదే పొజిషన్స్లో చూడండి ఈ ఏరియాలో కూడా సేల్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక సింపుల్ స్ట్రాటజీ, బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పేసి మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూపెట్టా. నెక్స్ట్ స్టాక్స్లో కూడా చూడాలనుకుంటే చూద్దాం. స్టాక్స్లో కూడా ఎస్బీఐ స్టాక్ ఇది. సో ఎస్బీఐ స్టాక్ కూడా చూడండి సేమ్ ఈ ఏరియాలో బై సిగ్నల్ ఎలా వచ్చిందో బోత్ అట్ ఏ టైం సిగ్నల్స్ ఇచ్చినప్పుడే పొజిషన్స్ తీసుకోండి. ఇలా ఈ పొజిషన్స్ బోత్ అట్ ఏ టైం సిగ్నల్స్ ఇచ్చినప్పుడే ఈ ఏరియాలో ఇవ్వాలి అండ్ ఆల్సో ఇక్కడ కూడా సిగ్నల్ ఇవ్వాలి బోత్ అట్ ఏ టైం.
సో ఇది ఒకసారి ఇచ్చి ఇది ఒకసారి ఇచ్చినప్పుడు తీసుకోకండి, బోత్ అట్ ఏ టైం సిగ్నల్ ఇచ్చినప్పుడే తీసుకోండి. మీరు టైం ఫ్రేమ్ ఏది యూజ్ చేసుకున్నా 15 minutes ఆర్ 5 minutes ఆర్ ఏదైనా యూజ్ చేసుకున్నా మీరు ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకొని చేయొచ్చు. బట్ చెప్పాను కదా, ఇండికేషన్స్ బై సిగ్నల్ ఆర్ సెల్ సిగ్నల్ బోత్ అట్ ఏ టైం ఇవ్వాలి, అప్పుడే మీరు పొజిషన్స్ తీసుకోండి. ఫస్ట్ వచ్చేసరికి మీకు పేపర్ ట్రేడింగ్ చేయండి 1 or 2 times, అండ్ నెక్స్ట్ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చిన తర్వాత మీరు రియల్ టైం ట్రేడింగ్లో ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ సింపుల్ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ మీకు నచ్చింది అనుకుంటా. సో నచ్చితే తప్పకుండా మా వీడియోని తప్పకుండా లైక్ చేయాలని కోరుతున్నాను, అండ్ ఆల్సో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ మీద వీడియో చేస్తుంటాం, అండ్ ఆల్సో డీప్ టెక్నికల్ అనాలిసిస్ మీద కూడా వీడియో చేస్తుంటాం, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మీద. సో మీరు ఆ వీడియోస్ మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇక్కడ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్. ఈ గ్రూప్లో వచ్చేసరికి మేము లైవ్ మార్కెట్లో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. చూడండి, ఈ లైవ్ మార్కెట్లో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఈక్విటీ అండ్ డెరివేటివ్ సెగ్మెంట్లో లైవ్ మార్కెట్లో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తుంటాం. సో ఈరోజు వచ్చిన లైవ్ లెవెల్స్ అనమాట. సో ఎవరికైనా ఈ గ్రూప్లో యాడ్ అయ్యి లైవ్ లెవెల్స్ పొందాలంటే మీరు చేయవలసింది ఒకటి, డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అలా వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకొని లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. మరి ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది, మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ సింపుల్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ వీక్ మరొక స్ట్రాటజీతో కలుద్దాం. థ్యాంక్ యూ.